సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజు 7 రోజుల సిట్ కస్టడీ ముగిసింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కానిస్టేబుల్ను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్కు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. గత 7 రోజులుగా సిట్ అధికారులు సీఐ నాగరాజును విచారించారు. అయితే సాయి కృష్ణను ఎందుకంత క్రూరంగా హింసించారు, వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా, మృతదేహం ఏమైంది అనే కీలక ప్రశ్నలకు ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, చాలా వరకు విచారణకు సహకరించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కస్టడీ గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం నాగరాజును అధికారులు తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో భాగమైన హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని, సాంబయ్యతో పాటు కానిస్టేబుల్ బాబురావును సిట్టు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి 9 వరకు 5 రోజుల పాటు వీరి విచారణ జరగనుంది. ప్రస్తుతం వేర్వేరు సబ్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వీరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ అదృశ్యం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై వీరి నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్టు దర్యాప్తు కొనసాగించనుంది. కానిస్టేబుల్ విచారణకు కోర్టు పలు ముఖ్యమైన షరతులు విధించింది. విచారణ సమయంలో నిందితులను శారీరకంగా గానీ మానసికంగా గానీ ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేసింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆడియో వీడియో రికార్డింగ్తో కూడిన సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించింది. విచారణ పూర్తయిన తర్వాత ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు 4గురిని తిరిగి కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. సిఐ విచారణ ముగియడం, కానిస్టేబుల్ల విచారణ మొదలవడంతో ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.